ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు గోధుమపిండి తీసుకోండి. అలాగే 1/2 కప్ వరకు మైదా పిండి. మీరు మొత్తం గోధుమపిండితోనైనా చేసుకోవచ్చు. 1.5 కప్పు వరకు మొత్తం గోధుమపిండి తీసుకోండి. తర్వాత అది తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు వాము బాగా నలుపుకొని వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది నలుపుకొని వేసుకోవడం వల్ల. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే మరిగిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వేడి ఆయిల్. తర్వాత ఈ పిండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా పిండిని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కూడా కలుపుకోకండి, మరి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి రెసిపీకి చాలా క్రిస్పీగా వస్తాయి. కలుపుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. పిండి అనేది మనకు నానాలి. నెక్స్ట్ మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకోండి. నేనైతే స్టఫింగ్ కోసం 2 ఆలుగడ్డలు ఉడికించుకున్నాను, మీడియం సైజ్వి. తర్వాత దీన్ని స్పూన్తో స్మాష్ చేసుకోండి, లేకపోతే గ్రేటర్తోనైనా గ్రేట్ చేసుకోవచ్చు. తర్వాత గ్రేట్ చేసుకున్నాక దీంట్లో మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొద్దిగా కారం, మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే మనకు ఆలులో కొంచెం తడిదనం అనేది ఎక్కువగా అనిపించినప్పుడు కొద్దిగా అటుకులు కూడా వేసుకోండి, దొడ్డు అటుకులు. అలాగే కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, నేను మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకులు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. మనకు ఇది కాస్త కలర్ఫుల్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. స్టఫింగ్ అనేది మనకు ప్రిపేర్ అయ్యిందండి. దీంట్లో అటుకులు అనేది మీకు ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు ఆలు అనేది పచ్చిగా అనిపించినప్పుడు ఇలా అటుకులు వేస్తే అది బాగా పీల్చుకొని మనకు స్టఫింగ్ అనేది గట్టి పడడానికి అటుకులు వేసాను, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు మీరు. తర్వాత మనకు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ పిండి రెడీ అయిపోయింది. కాస్త మెత్తగా అయిపోయింది, మనకి మంచిగా నానిపోయి మంచి మెత్తగా అయింది. ఇంకోసారి ఇలా పిండిని బాగా కలుపుకొని నేను వీడియోలో చూపించినంత సైజు ముద్దలు రౌండ్గా తీసుకొని ఇలాగే అన్ని సైజు ముద్దలు తీసుకోండి, రౌండ్గా ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత దీనిపైన మూత పెట్టుకోండి, లేకపోతే ఆరిపోతాయి. తర్వాత మన ఇంట్లో అందరి దగ్గర ఇలాంటి స్మాషర్ ఉంటుంది కదండి, ఆ స్మాషర్తో దానిపైన ఇలా పిండి ముద్ద పెట్టి వీడియోలో చూపించినట్టు మనకు ప్రెస్ చేసుకోవాలి ఆ పిండిని. మనము సమోసా చేయడం చాలా కష్టం అనిపించే వాళ్ళకి ఇది చాలా ఈజీ మెథడ్ అండి. తర్వాత మనకు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న దానిపైన ముద్దలాగా రౌండ్గా గట్టిగా చేసుకొని వీడియోలో చూపించినట్టు 2 వైపులా ఇలా పిండిని తీసుకొని రెండుని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇంకో వైపు కూడా ఇలా పిండి తీసుకొని ఇంకో వైపులో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. 3 ఎడ్జెస్ని ఇలా జాయిన్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఎడ్జెస్ అనేది కాస్త గట్టిగా ప్రెస్ చేసుకోండి, లేకపోతే కొంచెం ఆరిపోయాక ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకు ఆయిల్లో వేసిన కర్రీ అనేది బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత పైన అది మెల్లిగా నిదానంగా తీసేస్తే మనకు వెనకాల షేప్ వస్తుంది. అలాగే మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. సేమ్ సమోసా ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. మనకు కోలా పెట్టి చపాతీ చేసే పని లేకుండా అయిపోతుంది చాలా ఫాస్ట్గా. తర్వాత కాస్త ఆయిల్ అనేది వేడెక్కాక మనం చేసుకున్న సమోసాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఇలా వేసుకొని మనము నెమ్మదిగా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడైనా సమోసాలు కాల్చుకోవద్దు. అలా కాల్చుకుంటే ఏంటంటే లోపల మనకు పిండి అనేది కాస్త తొందరగా వేడవుతుంది, నల్ల పడుతుంది, కానీ మనకు వేగకుండా ఉంటుంది. మన క్రిస్పీనెస్ రావాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెంచితేనే మనకు సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత మనకు సమోసాలు అనేది ఇలా కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు దాన్ని ఆయిల్లో ఒక స్ట్రైనర్లో తీసుకుంటే మనము ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే సరిపోతుంది. మనకు సమోసా అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో. మనకు సమోసా చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎలాంటి శ్రమ లేకుండా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకేంటి, మీరు కూడా ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకెవరికైనా షేర్ చేయండి వీడియో. Thank you for watching.